ఉండే గొడవే. రండ్రా రండి చూసుకుందాం. ముట్టుకుంటే మట్టను, సిక్కకుంటే సిక్కెను, చిక్కను చిన్న టేపు వెయ్యి టక్కను, తేలిగ్గా సిక్కావా సిక్కబాదుడు, కష్ట కష్టపెట్టినావా అన్న కొల్ల కొడతాడు. ఏంది ఎగతాళా? ఏడ్రాళ్ళు ఇప్పుడు పాటలో చెప్పింది తెలవలేదా? పాటలో తెలవకపోతే ఇంక ఫైటే. ఉండనా నేను మాట్లాడి సోతాను. అట సెట్ అవ్వలేదనుకో అప్పుడు నువ్వు మాసుగా ఎంట్రీ ఇవ్వు. ఎందుబో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? పబ్జి డ్రెస్ వేసుకొచ్చారు, ఒక్కడికి సెట్ అవ్వాల. మోహన్ చెడు బూచి బూచేయాలి. ఏయ్ కొంచెం తగ్గి మాట్లాడు. ఎవరి ఏరియానో తెలుసుగా? ఎవరేరియారా? సీఎం ఏరియారా? మనకు చెప్తున్నాడు రోయ్. సీఎం ఏరియా మాకు తెలదా? వారిని కామెడీయా? నోట్ చేసుకుంటారా? ఇది సి మైకెల్ ఏరియా. ఎవడ్రా మైకేలు? పిలవరా మైకేల్ని. హ్యాపీ దీవాళి మిత్రమా. డొనాల్డ్ కళ్ళజోడు మాత్రం ఘోరంగా ఉంటది. మైకలో ఇది నీకు మంచిది కాదు. సెకండ్ ముందు వచ్చి నేను చెప్పాల్సిన డైలాగ్ ఆడు చెప్పి ఊగిపోతున్నాడు చూసావా? మహంజుడు అనిపోయిన ఆట మామలా. స్టూడెంట్స్ ని మాకు అప్పగించు. వాళ్ళు పోలీసులు సేవ్ చేసుకున్నారు. అయ్యో పోలీసు మీద చేసాడా? అయితే పంపక తప్పదు. ఆనందన్న ఓకేనా? మన విద్యామూర్తులారా బయలుదేరుటకు సిద్ధం కండి. వచ్చేయండి, మనం దుమ్ము లేపేద్దాం. రండి రండి. సార్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఏంది మైకేలా వీళ్ళు స్టూడెంట్సా? మరి నువ్వు పోలీసా? మేము పోలీసులం కదమ్మా. నువ్వెవరు? గురువు గారు, మా ఏరియాకి గురువు గారు. కరెక్ట్ రా. అంకుల్ సూపర్ స్టార్. నువ్వంట్రా? 5,000 పేమెంట్ అంటే వచ్చానా? నీ ఏరియా తెలియదన్నా. వస్తానా? ఆటతో వర్కౌట్ అవుతుంది కానీ స్ట్రైట్ గా పనిష్మెంట్. అయితే ఏం చేస్తావు? మరి పాస్ చేయగురే. వర్కౌట్ అవుతుంది డొనాల్డ్. మినిమం గ్యారంటీ. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇప్పుడు ఏ నడుచుకుంటూ ఒక ఆధారగాడు లెగ్గెత్తుకొస్తాడు, ఆడితేనే నువ్వు మొదలెట్టు. వస్తున్నాడు పడ్డాడు.
అన్నా నీ పేరు చెడగొట్టాలనే ఒక గ్రూప్ రెడీ అయిందన్నా. నువ్వు కాలేజ్ కూర్చోమన్నావని నీ ఫేస్బుక్ అకౌంట్ లో కూడా పెట్టారన్నా వాళ్ళు. నా అకౌంట్ లో చిచ్చి నాకు తెలుసన్నా, నువ్వు పెట్టుండు. ఆ నీచ్ కమిన్ అడ్మిన్ పనే కదా అది. ముందాడిని పనిలో నుంచి తీసిపారాయనా, ఇదే అలవాటు కూర్చుంది వాడికి. పోనీదే అనుకుంటే నీ వీడియోని డబ్బింగ్ చేసి పంపుతున్నాడు. ఆ చండాలను ఎట్ట చూడమంటావు? నువ్వేమో ఊడి ఊడని కొడుతూ ఉంటావా? వచ్చి నీ బిడ్డల్ని చూడు చూడు. నీ పిల్లకాయలను కొట్టమని నువ్వే డమ్మీ పోలీసులు పంపించావని పిచ్చి కూతురు వస్తున్నారనా? ఇప్పుడు ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు? నీ మనసులో ఏముందో నాకు తెలియదా? దాన్ని బాగా చదివే పిల్లకాయలు కట్టనే చెప్పేస్తాను. ఏంది నీకు ఓకేగా? నీకు ఓకేలే. ఇదిగో పిల్లకాయలు, కాలేజీని కోల్చారంట అన్న హామీ ఇచ్చిండు. ఇయ్యాలే ఆ ఆర్డర్ బిట్టి పారేసి కొత్త జియో పాస్ చేస్తున్నాడంట. ఇప్పుడు కనుక నువ్వు చెయ్యి ఎత్తావు అనుకో, పిచ్చ మాసుగా ఉంటదన్నా. ఇతను ఇతను ఇత ఇత ట్రాజడీ తెలుస్తుంది, బయటకు నవ్వుతున్నట్టుండు. ఏం చేస్తాం? ఇమేజ్ ఇమేజ్. మైకేలు ఇందిరా ఏంది ఏంది అట్ట టైంలో ఆయుధాలన్నీ సిలిపోతున్నాయి. ఏంది బ్యాగింగా? కావాలని పడేసాం గురు. మొత్తం తీసి భద్రంగా దాయండి. పెద్దోళ్ళు ఉన్నారు, పైన కింద పడొచ్చు. ఎత్తకండ్రా పోల్దంట. 10 నిమిషాల్లో ఆ జియో నువ్వు పాస్ చేయకపోతే ఇంకో పూలదండతో రేపు నిన్ను చూడ్డానికి నేను మీ ఇంటికి వస్తాను. కానీ చూడ్డానికి నువ్వే ఉండవు. ఇవ్వరా పోల్దండ. చెప్పు బాబాయ్ బొమ్మ. నీ ఏరియాకి వచ్చిన మా ఏరియా కురాలు ఇంకా రాలేదమ్మా. అప్పుడే బండ్లో పంపామే. ఏంది ఆటోలోనా? పుట్టేసిన పిల్లగాడా నిండు రోజ్ పౌడర్ ఎక్కడే? వద్దులే, కనపడింది. ఏంటి క్వీన్? క్వీన్ మేరీ మావకి చెప్పకుండా యాడికి పోతున్నావు? అమ్మ చెప్పొద్దండి నీకే విషయం. ఓ సేవ పట్టకే సౌండ్ ఎక్కువైంది. ఏంటమ్మా? కమ్ హియర్. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడగకూడదమ్మా. అయితే ఎక్కడి నుంచి వస్తావు? యాడికి పోతున్నారు అందరూ? లూయిస్ బిడ్డకి భూతం పట్టిందంటమ్మా. పాపం తాత పేరే కలవరిస్తున్నాడంట. నేను ఒకసారి పోయి చూసొస్తానమ్మా. ఈ ముసలిది ట్రాక్ మార్చిపోతుంది. యాడో తంతంది. తెలిసిపోతా అక్కో, తెలిసిపోతా. ఏంటా ఏం కావాలి నీకు? యాడికి పోతున్నారు అందరూ ఇప్పుడు? అది మన సిలువాయ చచ్చిపోయిందిరా, అందుకే ఆనందంగా వెళ్ళి శవాన్ని చూసొద్దామని. అయ్యో, సిలువాయ శవాన్ని చూడడానికి పోతే ఇంత మేకప్పా? ఏంది? కొంచెం ఫేస్ ప్యాక్ పూసుకున్నాను. పోర్చలేవి నువ్వు, ఏడిస్తే కరిగిపోద్దిరా. ఎప్పుడూ ఇంతే. ఏందాక శుభకార్యానికి అశుభంగా ఏడస్తా పోతున్నావు? రట్టు చేయకురా. డొనాల్డ్, నువ్వు టక్కర్ గెటప్ లో వచ్చావు. నువ్వు డాన్స్ ఆడి అలసిపోయి ఉంటావు. లంచ్ తర్వాత నిద్రలేస్తావులని తప్పుడు అంచనా వేసా, కానీ నువ్వు టప్పని లేచి కూర్చున్నావే. అదే గురు, అందరం ఏంజల్ పెళ్లికి వెళ్తున్నాం. మనం లేకుండా ఏంజల్ పెళ్లి ఎట్టా జరుగుద్దిరా? మనం లేని టైంలోనే చేయాలని వాళ్ళు తొందరపడుతున్నారు. అట్ట చెప్పకూడదు. నేను అత్త ఆశీర్వాదం. ఏంజల్ కి అంతా క్లియర్ గా చెప్పావు కదా. నీ ఇంట్లో 10 పెళ్లిళ్ళు చేయమని చేస్తా నేను రెడీ, కానీ ఒకే పెళ్లి 10 సార్లు చేయమనకయ్యా. పక్కాగా మాట్లాడాను ఫాదర్. ప్రితలాట్ బందర్ నుంచి గురువులు బిషప్పులు అందరూ వచ్చారమ్మా. వాళ్ళ ముందు నాకు తల వంపులు తేకమ్మా. భయపడకండి ఫాదర్, ఆ యేసు ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడమ్మా, కానీ నేనుండాలి కదమ్మా. ఫాదర్ ఆర్ యు ఓకే? పోయి పెళ్లి కొడుకు వచ్చాడేమో చూడు. లా 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 లా. తప్పవయ్యా. అయ్యో మైకేలు యాక్సిస్ బ్యాంక్ లో 5 సార్లు అరువు తీసుకొని 6వ సారి పెళ్లి చేస్తున్నానయ్యా. దయచేసి వెళ్ళిపోవయ్యా మైకేలు. పోతాం.
శుభలకి ఇచ్చేప్పుడు రండి రండి అని, వచ్చాక పొండి పొండి అంటే ఎట్ట? అయ్యో అక్కయ్యకే కదా పత్రిక ఇచ్చింది, నీకు ఇవ్వలేదే. అంటుది ఫ్యామిలీ అని రాశారు కదా, మరి దానికేమంటారు? పాయింట్ భలే ఇరుక్కున్నావు గప్పాలే. ఒక ఫ్లోలో రాసేలావయ్యా, మనసులో ఉంచుకోవడం మాని మరింత పెద్ద మనసుతో వచ్చిన ఆటోలో పోవయ్యా. ఎలా కొడాలి వద్దు కానీ బిర్యానీ ఎవరు చేస్తున్నారు? పాత బస్తీ మహద్దీన్ బాయ్. మన పిల్లకాయనమ్మా టర్కీ కోడి బిర్యానీ అంత బ్రహ్మాండంగా చేస్తాడు. ఆ, తనే అవ్వ దినమప్పుడు చేశాడు. వావురా, పెళ్లికి వచ్చే చావు గురించి మాట్లాడతావేంటి? మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పామండి. నా తమ్ముడికి ఎవరు పిల్లని పట్ల అందుకే సాగు గురించి మాట్లాడాడు. ఉండక అంకుల్ అంకుల్ కూసంత బిర్యానీ తిని నీ కూతుని బ్లెస్సింగ్ చేసి పోతా ఉంటా. ఇప్పుడు హ్యాపీయా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ మైకేలు, వెళ్ళిపో మైకేలు. అయితే పందిరి పీకేస్తానండి. ఎవడు రావడా? ఏయ్, ఆటో లోపలికి వచ్చినప్పుడే పందిలు పెరికేయాలరా నా గొబ్బెమ్మ. ఓకే గొబ్బేమా. ఆశీర్వాదం చెప్పొద్దు. ఆ, ఈ ఫోటోగ్రాఫర్ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తే తప్ప ఫోటోలు తీనంటున్నాడు. ఒరేయ్, నువ్వు కూడానా? అయ్యో, ఈ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా తెలిసిందే. యేసునాథా, ఏమిటి ఈ బాధ? అరే బాబు అత్తియా రండి. ఏ గీత, అల్లుడి బాబుకో చీర ఏర్పాటు చేయి. ఏయ్, ఏంటి ఊళ్ళో ఎవరెవరికో వివాహాలు జరుగుతున్నాయి, నీకు మాత్రం జరగట్లేదే. సారీరా. ఊళ్ళో ఎవరెవరికో సావు వస్తుంది, నీకు వచ్చి సావట్లేదే. అచ్చి, అందరూ బకాసురుడి బ్రదర్స్ లో ఉన్నారు. 6 గొర్రెలే కోసాను. ఈసారి తెల్లసీర ఇంకొంచెం మెరుస్తా ఉంది కదా. అటు పక్క చూడొద్దు, అటు చూడొద్దు, చూడొద్దు. దేవుని బిడ్డల సభకి ధన్యవాదాలు. జాన్ అనే నీకు ఏంజల్ని వివాహమాడుటకు సమ్మతమే. సమ్మతం 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 ఫాదర్. ఆత్రంగా ఉన్నాడు. ఎందుకు ఇన్ని సమ్మతాలు? ఉండు, చేసి పెడతాను. ఏసప్ప, ఈసారైనా చెయ్యప్ప ఈ పెళ్లి. ఏంజల్, ఏంజల్ అనే నీకు జాన్ని వివాహమాడుటకు సమ్మతమేనా? నేను ఇక్కడే ఉన్నాను. ఏంజల్ అనే నేను మైకేల్ని. ఏమైంది? ఏసప్ప, ఉందమ్మా మాట్లాడతా. ఫాదర్, గుండె నొప్పిగా ఉంది ఫాదర్. నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడొస్తా. ఏమనుకుంటున్నావు నన్ను? నేను ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ప్రతిసారి వచ్చి నాతో ఎలా కొలాడుతున్నావు? ఎక్కడున్నాడు రా మైకిలో? ఇక్కడున్నాడు ఫాదర్. ఏయండి రా తలుపులో. జాగ్రత్త, గుండు పగులుతుంది. ఎస్కేప్.